హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ కుకింగ్ ఆయిల్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనమాట. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలకు సంబంధించి ఇక్కడ భారీగా అయితే ధరలు తగ్గించనుంది. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంత తగ్గిస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వంట నూనెల ధరలకు కళ్యం. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ నూనెలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు. లీటర్కు 4 నుంచి 5 రూపాయల చొప్పున ధర తగ్గే అవకాశం. ఇక్కడ దేశంలో పండుగల సీజన్ మొదలయ్యింది. వంట నూనెల వినియోగం భారీగా పెరగనుంది. మున్ముందు మరింత పెరగనుంది. వినియోగదారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. పామ్ ఆయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ ఆయిల్పై ఈ మూడు రకాల ఆయిల్పై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. ఇక ముడి రిఫైన్డ్ వేరియంట్లు ఏవైతే ఉన్నాయో పన్ను అయితే తగ్గించారనమాట. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి రాబడి 1100 కోట్ల వరకు కోత పడిందని తెలిపింది. 3 రకాల వంట నూనెలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు సెప్టెంబర్ 11 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అమల్లో ఉంటుందని చెప్పేసి ఈ శాఖ అయితే తెలియజేసిందనమాట. ఇక్కడ కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో ముడి ఫామ్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 24.75% ఈ 3 రకాల రిఫైన్డ్ నూనెలపై 35.75% పడిపోయిందనమాట. అంటే డ్యూటీ గవర్నమెంట్కి వచ్చేది. పన్ను తగ్గింపు వల్ల వంట నూనె ధరలు లీటర్కు 4 నుంచి 5 రూపాయలు అయితే తగ్గనున్నాయి. సో చూసారు కదా, మంచి శుభవార్త. పండగ సీజన్లో మోడీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ఇచ్చింది. ఇక 5 రూపాయల వరకు, లీటర్కి 5 రూపాయల వరకు తగ్గుతాయన్నమాట. అది నిన్న నుంచే అమల్లోకి అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.